హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు ముందుగా అయితే దోశ వేస్తున్నానండి, మసాలా దోశ. ఇందులోకి క్యారెట్, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, తర్వాత ఆలు కూడా బాయిల్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేశానండి, ఉప్పు కారం వేసి. ఇంకా అవన్నీ కలిపి ఇందులో దోశ వేసి, అందులో ఆయిల్ వేసి ఇదైతే వేసుకున్నాను. వేసి ఫ్రై చేసి తీసేసాను. చాలా బాగుందండి. మనం నెయ్యి వేసి అలా కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది. దాంతో కొబ్బరి చట్నీ చేశాను. తర్వాత అయితే ఇది బిర్యానీకి రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇదైతే డీమార్ట్లో తీసుకున్నాను కదా, బిర్యానీ టబ్బు లాంటిది. చాలా వెయిట్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇందులో గీ వేసుకున్నానండి. ఇంట్లో తయారు చేసినదే గీ వేసుకొని, తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని, ఇంకా ఆనియన్స్ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకున్నాను. బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఆనియన్స్ని అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నాను. చెక్క, లవంగం, బిర్యానీ పువ్వు అన్నీ కలిపి వేసుకుంటున్నాను. చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. చూడండి, ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక చికెన్ అయితే నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా అన్నీ ఇందులోకి వేసేస్తున్నాను. చూడండి, కొంత అయితే బిర్యానీలో వేసుకుంటున్నాను, కొంత అయితే ఫ్రై చేస్తాను. మసాలా పెట్టి ఫ్రై చేస్తానండి వేరేగా. ఇదైతే బిర్యానీ కోసం. బోన్స్తో ఉన్నవే బిర్యానీలో వేస్తున్నాను. ఇంకా చికెన్ వేసేసాక చక్కగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి. ఇంకా అందులోంచి వాటర్ వచ్చి ఇంకా అది కుక్ అవుతుంది చక్కగా. ఒక 15 మినిట్స్ అలాగా అది కుక్ అవనివ్వాలి. మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. చూడండి, ఇలా చక్కగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ కూడా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బాగా కుక్ అయిపోయినాక బాస్మతి రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదండి, వేసేస్తున్నాను ఇప్పుడు. చికెన్ కొంచెం కుక్ అయ్యాక ఈ రైస్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలా వేసేసుకొని ఇంకా వాటర్ అయితే కొలుచుకుంటున్నాను.
వాటర్ అయితే ఒక గ్లాస్కి బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్ పెడితే 1.5 వాటర్ వేయాలండి. 2 గ్లాసులు వేయకూడదు. 1.5 గ్లాస్ వేసుకుంటే మనకి పొడి పొడిగా చక్కగా వస్తుందండి, పలుకు పలుకుగా బిర్యానీ అయితే. చూడండి, వాటర్ వేసేసాక సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఇంకా బాగా పొంగొచ్చే వరకు చక్కగా మూత అయితే పెట్టేసుకొని ఇంకా పొంగొచ్చినాక కొద్దిగా మూత పక్కకు కొంచెం ఓపెన్గా పెట్టుకొని ఉడికించుకోవాలండి. తర్వాత చూడండి, బిర్యానీ అయితే అయిపోయింది. రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది కదా. ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసేసానండి మసాలా పెట్టి. ఇంకా మా లంచ్ అయితే ఇదేనండి. చూడండి, దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ ఫ్రై, ఇంకా ఆనియన్స్. తర్వాత నేనైతే ఈ మసాలా నూరుకుంటాం కదండి, ఇది సన్నిరాయి అయితే తీసుకున్నాను. ఒక రుబ్బు రోల్ కూడా తీసుకున్నానండి. ఈ రెండు ఇప్పుడు అయితే సీజనింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నానబెట్టిన రైస్ వేసి కొంచెం అలాగా దంచేసి ఇంకా అది దాంతో శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. సీజనింగు దీనికైతే చేసేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత రుబ్బు రోల్ అన్నాను కదా, ఇది కూడా తీసుకున్నానండి. చూడండి, మన పాతకాలంలో ఇవన్నీ ఉండేవి కదండి, అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఇవే వస్తున్నాయి మనకి. వీటి మీద చేసుకుంటే ఏదైనా సరే నూరుకొని వంటల్లోకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదండి, అందుకనే తీసుకున్నాను నేను కూడా. చూడండి, సన్నిరాయి, రుబ్బురాయి రెండు తీసుకున్నానండి. ఇంకా వీటికైతే చక్కగా సీజనింగ్ చేసేసి క్లీన్ చేసేసుకొని నేనైతే బొట్లై పెట్టేసుకొని చక్కగా పసుపు రాసి బొట్టు అది పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసానండి. తర్వాత ఇంకా యూజ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.